ఇప్పుడు ఆడవాళ్ళ గురించి నగిషీలు ఏర్పడేలాగా వాళ్ళను చూపిస్తారు కదా. ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక నగిషి కనిపిస్తుంది, స్త్రీలో ఒక ఆకృతి కనబడుతుంది, శరీరంలో పిరుతులు కావచ్చు, రెండులు కావచ్చు, ఆ తొడల్లో మంచి ఆకృతి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రొమ్మల దగ్గర కనబడచ్చు, షోల్డర్స్ పిరుతులు, బొడ్డు, నడుము, ఇటు సైడ్ ఇట్లా ఎన్నో కనబడతాయి అన్నట్టు. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి కనబడుతుంది. సో ఇవన్నీ కలిపి ఒకే స్త్రీలో స్టెప్ బై స్టెప్ అన్ను పెడతారంట, ఒక స్తూపం కట్టినట్టు ఏర్పరుస్తారనమాట. అంటే ఇప్పుడు పాట ఆపి పాడి అవన్నీ కలిపితే ఒకేసారి ఒకే పాట పాడినట్టు ఉంటుంది. కానీ వేరువేరుగా ఆపి పాడితే అవన్నీ కలుపుతారు చూసినావా. ఇప్పుడు వీడియోలు కూడా ఎక్కడెక్కడో తీసి అవన్నీ వాళ్ళ ఎడిటింగ్లో కలిపితే మనం ఒకే వీడియోలో చూస్తాం కదా. ఒక కథ అట్టే ఉంటుంది, ఒక స్త్రీని విగ్రహం కూడా అలాగే పెడతారంట, స్టిల్స్. ఓకే, అప్పుడు నగిషీలు అన్నీ కనబడతాయి, ఇంకా ఏమి ఉండదు. సో అందంగా స్టిల్ పెట్టినట్టు ఉంటుంది, నగిషీలతోటి. ఒక కంటెంట్ ఇలాగేనంట, ప్లస్లు అని తీసుకోవాలి. కథ అయినా అంతే, ఆర్టికల్ అయినా ఒక కథ అయినా ఇలాగే చేయాలంటే ఇలా చేసి చెప్పాలి ఒకేసారి. ఆ కంటెంట్ ఎట్లా తయారు చేస్తారంటే, ఇప్పుడు దొంగలు ఏం చేయాలి, దోచుకోవాలంటే ఏం చేయాలి, డబ్బునోడు ఇటుకెళ్ళి రావాలని ఏం చేస్తారు, అటుకెళ్ళి వచ్చే విధంగా ఏదో ప్రాలోభ పెడతారు. పెడితే ఏమైతే దొంగలు డబ్బునో ఇట్లకెళ్ళి వస్తారు, అప్పుడు దోచుకుంటారు చూసినావా. అట్లా ఇప్పుడు ఎలుకను పడేయాలంటే ఏం చేస్తాం, మాంసం ముక్క పెడతాం. పెడితే ఎలుక తెలో కళ్ళకి వచ్చి పడిపోతుంది అట్లా అన్నట్టు, ఇట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫోటోల్లో కూడా మీరు చూస్తే ఆమె తొడలు కనిపించినట్టు పైకి వెళ్ళంగా ఉంటుంది, కానీ అవి పెట్టిన డైరెక్ట్ చూపెట్టారు, కావాలనేది ఆమె పెట్టినట్టు వాళ్ళు పెడతారు. కానీ ఆ తొడలు కనిపించినట్టు కాకుండా వాళ్ళు వేరే స్టిల్ పెట్టి వేరే పెడుతుంది, కానీ పైకి జరుపుతారు. అది కావాలని మెయిన్ ఉద్దేశం అదే. కానీ ఆ ఫోటోలో కనిపించదు ఆ ఉద్దేశం మనకు. నార్మల్గా వేరే ఫోటో దిగినట్టు వేరే స్టిల్ పెడుతుంది, కానీ ఆ ఫోటో దిగడానికి ముందే ఆ స్కర్ట్ పైకి లేపుతారు అమ్మాయిది చూసినావా. అట్లా అన్నమాట, అవి అట్లా కంటెంట్ తయారు చేస్తారు. అంటే ప్రేక్షకులను ప్రలోభ పెడతారంటూ. ప్రేక్షకుడు అనేవాడు ఒక ఎలుక అనుకో, వాడిని ముక్క వేస్తే అందులో వచ్చి పడితే చూసిన ఎలుక, అట్లా వాడు చూసి ఒక లోన్ ఎత్తాడని అలా చేస్తారు. కానీ అక్కడ పెట్టరు అంటారు, లోన్ అయింది పెట్టరు. మళ్ళీ జనరల్గా మామూలు కంటెంట్ ఉంటుంది అట్లా ఉంటుంది, కానీ మెయిన్ ఉద్దేశం ఉంటుంది అది మనకు తెలియదు అండు. అట్లా ఇప్పుడు ఎలుకకు తెలుసా, నా కోసం పెట్టింది ఇది మాంసం ముక్క తెలుసా, ఊరికి తింటే అట్లా పడుతుంది కదా. ప్రేక్షకుడు కూడా ఎలుక అంటేవాడు ఒక స్విమ్ సూట్ అమ్మాయి స్కర్ట్ లేపినట్టు ఫోటోలను పెడితే ప్రేక్షకుడు చూస్తాడు. కానీ కావాలని పెడితే అలా సరదా పోద్ది కదా. సో కావాలని చేస్తే సరదా పోద్ది అని చెప్పారు, టెక్నిక్ చెప్పారు. పైకి లేపి స్కర్ట్ లేపి మామూలుగా వేరే తల దూకినట్టు పడుకున్నట్టు ఇట్లా పెడతారంటూ. మెయిన్గా స్కర్ట్ లేపి పైకి పోయింది జనం చూడాలని కావాలని చేస్తారు, కానీ అది తెలియదు అనుకో. ఫోటో తీయడానికి ముందు అట్లా ఉంటుంది కాబట్టి ఫోటోలో ఆ రీజన్ కనబడదు స్కర్ట్ పైకి లేపినట్టు. కాబట్టి మనకు తెలియదు, కానీ మెయిన్ రీజన్ అదే. మళ్ళీ అట్లా ఫ్లాట్ చేస్తారంట తెలివిగా ఫోటోగ్రాఫర్. అట్లుంటా కంటెంట్ ఇలా చేయాలి. ఎలుకను పట్టాలంటే ఏం చేస్తారు, మాంసం ఒక్క పెడతారు, అలా ఎలుక వచ్చి పడుతుంది తెలియక. కానీ ఎలుక తెలుసుకోలేదు కదా, దానికి అంత తెలివి ఉండదు. తెలియకుంటే అది వచ్చి అలా పడుతుంది కదా. ఇట్లనే ఆడియన్స్ కూడా తెలియదు అన్నట్టు ఆ టెక్నాలజీ. వాళ్ళు చూసేటట్టు స్కర్ట్ చూపించడము, లేకపోతే స్విమ్ సూట్ వేసుకొని ఉండడము, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ అవి రీజన్ అక్కడ బెటర్ అంటూ వాళ్ళకి తెలియకుండా చేస్తారు, అక్కడ వేరే పని చేసుకున్నట్టు చేస్తారంటూ. అమ్మాయి బయట చేర్చామా రొమ్మలు చూపెడతారు గీతలాగా, అది సెట్ చేస్తారు డైరెక్టర్. కానీ ఆ రీజన్ కనబడకుండా వేరే తలదూకుంటా అంటే బయట జారినట్టు ఉంటుంది, కానీ కావాలని పెట్టినట్టు ఉండదు, కావాలని జార్చినట్టు ఉండదు. ఆమె చూసుకుంటూ వేరే విధంగా లక్ష్మి ఏం పోయావు అని వేరే మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కావాలని ఆమె బయట జార్చింది, ఆ సెట్టింగ్ కావాలని బయట జార్చింది అనేది తెలియదు అన్నట్టు, ఆ ఫేస్లో కనబడదు అక్కడ. అప్పుడు జనం తెలుసుకోలేరు కదా, మెయిన్ ఉద్దేశం జనం చూడాలనే. అట్లాంటి టెక్నిక్ కంటెంట్ ఇట్లా తయారు చేస్తారంట. ఒక 7 అంతస్తుల బంగ్లా ఉంది, ఇల్లు ఉంది, కానీ ఆ ఇంట్లో చూస్తే కనబడుతుందా, ఇల్లు కట్టాలంటే పిల్లర్లు ఉండాలి, కూలీలు ఉండాలి, సిమెంట్ ఉండాలి, పునాది తీయాలి, అవన్నీ కనబడుతాయి. కేవలం ఇల్లు కనబడుతుంది కదా. అట్లనే ఒక ఫోటో కనబడుతుంది అందమైన అమ్మాయి, కానీ ఆమె తొడలు కనిపించినట్టు స్కర్ట్ పైకి లేపుతారు ముందే ఫోటో తీయకముందు. అవన్నీ మనకు కనబడతాయా, మన ఉద్దేశం అది. కానీ మనకట్ట కనబడదు, కేవలం అమ్మాయి స్టిల్ పెట్టినట్టు ఉంటుంది. తొడలు మస్తున్నాయిరా అనుకుంటాం. అదనమాట, తొడలు అట్లా కనబడేటట్టు ముందే పెడతాడు. అలాగే స్టిల్లో కూడా మనం పెట్టినట్టు ఉండదు, పెట్టినా కూడా ఆమె పెట్టినట్టు ఉండదు. ఒకరు పెట్టిస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది అంట. అందులో ఆమె పెట్టినట్టు ఉండదు, ఆమె ఉండదు, ఆమె పెట్టిన వాళ్ళు ఉండవు. ఒక బొమ్మలా వేరేటోడు పెట్టిస్తే ఆమెకు తెలియదు కదా, ఆమె పెట్టింది ఆమె కూడా తెలియదు. వేరేటోడు పెడితే అట్లా పెట్టిస్తారంట స్టిల్. అప్పుడు ఆమె పెట్టినట్టు ఉండదు అన్నట్టు, వేరేటోడు పెట్టిస్తే అట్లా పెడతారంట స్టిల్. పెట్టి తోటలు కనిపిస్తేట్టు పెడతాడు వాడు, ఆమె వాళ్ళంతా సెట్టింగ్. కానీ అది కనబడదు మనకు, స్టిల్ పెట్టినట్టే ఉంటుంది, అది వేరేటోడు పెట్టించినట్టు ఉంటుంది. కాబట్టి ఆమె కనబడదు, కాబట్టి ఆమె ఆ తోటలు కనిపించేలా చేసిన ముఖ్య ఉద్దేశం నాకు కనబడదు, కానీ ముఖ్య ఉద్దేశం అదే. ఫోటో బ్యాక్ అన్నట్టుది, తోటలు కనిపించాలనే ఉద్దేశం. అట్లా కంటెంట్ కూడా అంతే అనమాట. సినిమాలో పాట చూసినా గ్యారెడీలా మస్కా కొట్టే సిట్కా ఏదో బయటెట్టేస్తే సరదా పోదంటారు. అట్లనే ఫోటోలు కూడా తొడలు కనిపించినట్టు, సన్నులు కనిపించినట్లు, ఆడలే రొమ్ములు పెద్ద పెట్టడు కావాలనే పెడతారు, కానీ ఆ చిట్కా మనకు కనబడదు.
వేరేటో ఆమెతో పెట్టిస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది స్టిల్ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి అలా ఆ స్టిల్ పెట్టింది కూడా కావాలని పెట్టినట్టు ఆ స్టిల్ ఉండదు. స్టిల్ చూస్తే కావాలని పెట్టినట్టు మనం పెడతాం కానీ వాళ్ళకి రాదు. ఎందుకంటే వేరేటోడు పెట్టితే ఎట్లుంటుందో అట్లా పెడతారంటూ పెట్టిస్తే అట్లా స్టిల్ ఆమె కూడా తెలియదు ఆ పెట్టే స్టిల్ ఆకృతి అట్లా పెట్టిస్తానంట వేరే కెమెరామెన్ అట్లా సన్ను రూములు కనిపించినట్టు కూడా అంతే. ఆమె కావాలని పెడితే అట్లా తెలుస్తుంది అవి కావాలని రూముల పైకి అనుకునేది కానీ తెలియకుండా పెడతానంట అట్లా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇల్లు కట్టిన అనుకో, ఇల్లు కడితే ఇంకా పిల్లర్స్ ఉంటాయి దానికి. ఫస్ట్ కూలీలు 100 మంది కూలీలు పనిచేస్తారు, మేస్తుంటాడు ఉంటేనే ఇల్లు అవుతుంది. కానీ అవన్నీ కనబడుతుంది. ఆ తర్వాత ఇల్లు కనబడుతుంది, అట్లా ఫోటో కనబడుతుంది అంట, అట్లా స్టిల్ కనబడుతుంది, ఫోటో కనబడుతుంది అంతే. కానీ ఆ స్టిల్ పెట్టింది ఆ తొడలు కనిపించినట్టు పెట్టింది మనకు తెలియదు అన్నట్టు. కానీ బాయ్ ఉన్నాయి తొడలు మస్తు స్కర్ట్ పైకి లేచింది అనుకుంటా అట్లా అన్నట్టు. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే కట్టిన ఇల్లు లాంటిది. కంటెంట్ అంటే కట్టిన ఇల్లు లాంటిది. కానీ కట్టిన ఇల్లు అందంగా ఇల్లు ముస్తాబై ఉంటుంది కదా, కిటికీలు దర్వాజలు మంచి మంచి గోడలు రంగులు అన్నీ ఉంటాయి. ఇవి ఉన్నాయి రూములు మంచిగా ఉన్నాయి రూములు అనుకుంటాం. కానీ దానిలో మనకు కనిపించేది ఒకటి ఉంటుంది, కూలీ వాళ్ళు పనులు పిల్లర్లు కట్టకముందు ఎలా ఉంది అనేది మనకు అనిపించదు కదా. కంటెంట్ అలాంటిది అన్నట్టు. కోటి ప్రసాద్ వచ్చిండు, వాడు ఆయన బిడ్డని ఎవడో చంపిండని అందుకే చంపానని వాడు చెప్పుకున్నాడు. కోర్టు నుండి వచ్చానని. లేదు ఆయన చంపలేదు, మామ అట్లా తప్పు చేయలేదు అంటూ ఆమె రీజన్ చెప్పుకునేది కోడలు. ఆయన కుంటోడు అలా చేస్తే బయట చూడపోదురు అని వాళ్ళ కోడలు రీజన్ చెప్పుకునేది. కొంతమంది లేదు కోర్టు ప్రసాద్ బిడ్డను అత్యాచారం చేస్తే చంపిండని సామాజిక శాస్త్రవేత్తలు చెప్తా ఉంటే పోలీసు మాత్రం లేదు వాడు పబ్లిసిటీ కోసమే యూట్యూబర్ చెప్పుకున్నాడు, కంప్లైంట్ ఇస్తే మేము పట్టించుకోకపోదుమా అని చెప్తున్నారు. మొత్తానికి చర్చనీయాంశం అయింది కదా, అదైతే పబ్లిసిటీ అయింది కదా. అట్లా కంటెంట్ పబ్లిసిటీ కావాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏదో రీజన్స్ ఉంటాయి, ఎవరికి కనబడవు. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే దొంగతనం చేయడం లాంటిది. అంటే రైటర్ వాడు దొంగ అయితే వస్తువును పోగొట్టుకున్నకు అర్థం కాదు, అరే ఇంత మంచిగా ఉన్నాడు వీడు దొంగతనం చేసిన మనకు అనుమానం రాదు, కానీ వాడే దొంగ. ఆడియన్ అలాంటి వాడు అనమాట ప్రేక్షకుడు, బోలగాడు ప్రేక్షకుడు. అంటే ప్రేక్షకుడు దర్శకుడు కానీ రైటర్ కానీ తన మీద ప్రయోగిస్తున్న ప్రయోగాన్ని అర్థం చేసుకోలేడు అన్నమాట. అయితే ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్ అనమాట. ఇలా ప్రేక్షకులను మోసం చేస్తారు కానీ పాజిటివ్గా మోసం చేస్తారు, నెగిటివ్గా చేయరు. అది ఓడించడం కాదు, ఓడిస్తారు కానీ పాజిటివ్గా ఓడించి సంతోషపెడతారు తప్ప బాధకు గురి చేయడం లేదు. కాబట్టి ప్రేక్షకుని మోసం చేసేది వాస్తవమే కానీ పాజిటివ్గా చేస్తారు అనమాట. ఓకే, ఇలా డైరెక్టర్ గెలుచుడే ఉండదు, పాజిటివ్గా వాడిని మోసం చేస్తారు తప్ప ఏం లేదు. కాబట్టి సంతోషపెట్టినట్టే డైరెక్టర్ మోసం చేసినా కూడా. ఇప్పుడు వ్యక్తిని హత్య చేయాలంటే ఏం చేస్తారు, స్వీట్గా మాట్లాడి అన్నంలో విషయం పెడతారు. అది ఆ వ్యక్తి తెలుసుకోగలుగుతాడా స్వీట్గా మాట్లాడుతుంటే? అలాగే ఎదుటి వ్యక్తి ఏం చేస్తాడు, మనసులో వీడిని చంపాలి అని పగబెట్టుకున్నాడు, అది ఎట్లా తెలుసుకోగలుగుతాడు? అన్నంలో పెట్టిన విషయమే తెలుసుకోలేడు, మన మనసులో వీడిని చంపాలనే ఆ కుట్రను అసలే తెలుసుకోలేడు కదా. రచయిత ఉద్దేశం కూడా ప్రేక్షకుడు తెలుసుకోలేడు అనమాట. అలాగే ఆ దృశ్యంలో కనిపించే అశ్లీలం అంటే తోటలో కనిపించేలాగా అమ్మాయి రూములు కనిపించేలాగా పెడతారు, కానీ అది కనబడకుండా వేరేలాగా స్టిల్ పెట్టి వేరే ఉద్దేశం వేరే స్టిలే పెడతాడు. కానీ ముఖ్య ఉద్దేశం అది అమ్మాయి నా తొడలు కనిపించేలాగా పెడతారంట. కంటెంట్ ఇలా చేస్తారు కానీ ప్రేక్షకుడు తెలుసుకోలేరు. అంటే రచయిత ఉద్దేశం కానీ డైరెక్టర్ ఉద్దేశం తెలుసుకోలేడు, ఆ సినిమాలో ఉన్న ప్రేక్షకులను ప్రలోభ పెట్టి ఆ శృంగార ఉద్దేశం యొక్క ఉద్దేశం కూడా తెలుసుకోలేడు. ఎందుకంటే అది మరోలా చూపిస్తూ ఉంటారు. అట్లా అనమాట. కంటెంట్ కూడా ఇలా అయితే చేయాలి, పాజిటివ్ అయినా అంతే, నెగిటివ్ కాదు, పాజిటివ్ కూడా ఇలా చేయాలి. హిందీ సినిమాలో శత్రువు చంపడానికి వస్తే బతలాడితే ఏం చేస్తాడు, హీరో వదిలేసి వెళ్ళిపోతుంటాడు. పొంగనే వెనకంచి వాడు ఒక దీపం తలతో కొట్టడానికి వస్తుంటాడు, మళ్ళీ చంపడానికి రాగానే హీరో సడన్గా వెనక తిరిగి అని షూట్ చేస్తాడు. కానీ అది ఆ విషయం ఎట్లా తెలిసింది హీరోకు, సడన్గా ఎట్లా షూట్ చేస్తాడు అంటే కేవలం సెట్టింగ్ కదా అది. అట్లా అంటారు. కంటెంట్ అనేది ముందు సెట్టింగ్ చేసి ఆ విధంగా పెట్టాలన్నమాట, అంత జెన్యున్గా జరగదు అది. సెట్టింగ్ పాట అయినా అట్లా పెడతారు, కంటెంట్ కూడా అట్లా పెట్టాలి. సినిమా కూడా కంటెంట్ ఇట్లా చేస్తారు, సన్నివేశాలు. ఓకే, ఇట్లా మీరు కంటెంట్ కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు సినిమాలలో మనం వీడియోను రివైండ్ చేస్తాం కదా, వెనకకు వస్తుంది, మళ్ళీ ప్లే చేస్తే మళ్ళీ మొదటి నుంచి నడుస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక చేస్తాం కదా, మళ్ళీ మొదటి నుండి ప్లే చేసుకుంటాం కదా. అంటే పాత్రలు అవి నిజంగా చేసినట్టు ఉంటాయి, కానీ అక్కడ డైరెక్టర్ చెప్తే అట్లా వ్యవహరిస్తే తప్ప వాటి నిజ జీవితం కాదు, వ్యవహారం కాదు అవి. డైరెక్టర్ అట్లా చేపిస్తే మనకు అవి నిజంగా కదిలినట్టు మనకు కనబడుతుంటాయి. అట్లనే జీవితం కూడా భగవంతుడు అనేవాడు అలా మనకు స్క్రిప్ట్ రాసి చేపిస్తూ అంటాడు. మనం నిజంగానే చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ మనకి ఏది రాసి ఉంటుంది అని అనుకుంటాం చూసినావు, మన కర్మ అట్లా రాసినది నాకు అని అంటాం చూసినావు. అట్లన్నట్టు దేవుడు స్క్రిప్ట్ రాసి దాని ప్రకారం చేపిస్తున్నట్టు మనల్ని, మనం నిమిత్త మాత్రమే, కానీ మనం జీవించడమని మనం అనుకుంటూ ఉంటాం చూసినావా, కానీ కాదు, అది మన రాత. భగవంతుడు స్క్రిప్ట్ రాసి ఆ విధంగా మనం చేపిస్తాడు. డైరెక్టర్ కూడా అంతే, రైటరు డైరెక్టర్ స్క్రిప్ట్ ప్రకారం పాత్రలు అలా చేపిస్తాడు, కానీ చూపర్లు ఏమనుకుంటూ ఆడియన్స్ పాత్రలు అలా చేస్తున్నట్టు కనబడతాయి కదా. అట్లనే కంటెంట్ అనేది లేదా ఒక సినిమా అయినా షార్ట్ ఫిల్మ్ అయినా మీరు యూట్యూబ్ చేసిన కంటెంట్ అయినా స్క్రిప్ట్ ప్రకారం దాన్ని అలా చేపియాలి.
అయితే ఆ స్క్రిప్ట్ అనేది ఏంది అనేది మీకు తెలుస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎవరికి కనబడదు. ఇప్పుడు ఒక విషయం ఉన్నది, ఒక వ్యక్తిని చంపాలంటే ఏం చేస్తాం, అన్నంలో విషం పెట్టి చంపుతాం. కానీ అది ఆ తినడానికి తెలుస్తుందా, తెలియదు. మన మనసులో ఉద్దేశించి వాడిని చంపాలి అని కోపం పెట్టుకున్నాం, కానీ వాడిని తెలుసా, వీడు మంచోడే అనుకుంటాడు, వాడు గమనించలేడు. ఇగో రైటర్ యొక్క ఉద్దేశం, రచయిత ఉద్దేశం అది తెలియదు అనమాట. స్క్రీన్ మీద వాడు స్క్రిప్ట్ ఎలా చెప్తే అలా యాక్టర్స్ చేస్తారు. చేస్తే రచయిత ఏం చేయించాలనుకున్నాడో అలా ఆడ పాత్రలు కదులుతూ ఉంటాయి. కానీ మనం అనుకుంటాం నటినట్టులే కదిలిందని అనుకుంటాం, నటినట్టులే జీవిస్తాను అనుకుంటాం. ఇగో ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలి.